తెలంగాణ సర్కార్ ట్రాఫిక్ చలాన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. ట్రాఫిక్ చలాన్ల సమాచారం ప్రతి వాహన యజమానికి సమయానికి చేరే విధంగా రవాణా శాఖ కొత్త నిబంధనల్ని అమల్లోకి తీసుకొచ్చింది. రోడ్లపై ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వాహనదారులపై పోలీసులు చలాన్లు విధించి వారిపై కొరడా జులుపిస్తూ ఉంటారు. అయితే కొంతమంది వాహనదారులపై అనేక ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉన్నా పోలీసులకు దొరకకుండా తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొందరు వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు దొరికినప్పుడు వారి బండి నెంబర్ ఆధారంగా చెక్ చేస్తే వేలల్లో ట్రాఫిక్ చలాన్లు పెండింగ్లో ఉండడం మనం చూస్తూనే ఉన్నాం. చాలా మంది పోలీసులకు చిక్కకుండా ట్రాఫిక్ చలాన్లను కట్టకుండా ట్రాఫిక్ రూల్స్ను అతిక్రమిస్తూ ఫైన్లు కొండలా పేరుకుపోయేంత వరకు ప్రయాణిస్తూనే ఉంటారు. అయితే ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే తెలంగాణలోని వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఇక నుంచి ట్రాఫిక్ చలాన్ల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పక్కాగా ఓనర్లకు చేరేలా తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిబంధనలు అమల్లోకి తీసుకొచ్చింది. ట్రాఫిక్ చలాన్లకు సంబంధించిన అలర్ట్ను ఎప్పటికప్పుడు పొందేందుకు ప్రతి ఒక్కరూ తమ వివరాలను వెంటనే వెబ్సైట్లో అప్డేట్ చేసుకోవాలని స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త నిబంధనల ప్రకారం ప్రతి ఒక్క వాహనదారుడు తమ మొబైల్ నంబర్, వాట్సాప్ నంబర్, ఈమెయిల్ ఐడి వంటి వివరాలను నెల రోజుల్లోగా కేంద్ర ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ అయిన వాహన్లో తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని రవాణా శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక ప్రభుత్వం ఇచ్చిన నెల రోజుల గడువు ముగిసిన తర్వాత వాహన్ పోర్టల్లో నమోదై ఉన్న సెల్ నంబర్, ఈమెయిల్కు SMS, వాట్సాప్, మెయిల్ ద్వారా ట్రాఫిక్ చలాన్లు సంబంధిత వాహన యజమానికి పంపిస్తారు. ఇలా పంపిన ట్రాఫిక్ చలాన్లు వారికి అందినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇంతకు ముందులాగా తమ ఫోన్కు ట్రాఫిక్ చలాన్ రాలేదని, దానికి సంబంధించి మెసేజ్ కూడా రాలేదని, అసలు తమ బండిపై ట్రాఫిక్ చలాన్ ఉందనే సమాచారం కూడా తమకు తెలియదని వాహనదారులు చలాన్లు తప్పించుకోవడానికి వీలు ఉండదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో ఇలాంటి సాకులు చెప్పి కొందరు వాహనదారులు ట్రాఫిక్ చలాన్లు కట్టకుండా తప్పించుకునేవారని తెలిపాయి. పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల వసూళ్లను మరింత వేగంగా వసూలు చేయడానికి, ట్రాఫిక్ చలాన్ల విషయంలో మరింత పారదర్శకతను పెంచడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.